కూడా బ్లెండ్ అయినాయి. మూత పెట్టుకొని ఇంకా మూత తీయొద్దండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. అప్పుడే రైస్ అనేది ఫ్లేకీగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. బిర్యానీ రైస్ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ ట్రై చేయండి. ఒక రెసిపీని అపెటైజింగ్‌గా చక్కగా ప్లేటింగ్ చేస్తే తినేవాళ్ళకి కూడా చాలా అపెటైజింగ్‌గా తినాలి అనిపిస్తుంది. ఇక్కడ నేను పెరుగు పచ్చడి కాంబినేషన్‌తో అదేనండి రైతా కాంబినేషన్‌తో సర్వ్ చేశాను. ఇక నేను మీకు ఒక ఐడియా చెప్తాను. ఎప్పుడు బిర్యానీసే మనం తింటాం కదా! ఒక్కసారి ఇలా చేసుకొని దీనికి కాంబినేషన్‌గా చికెన్ కుర్మా ట్రై చేయండి. నాన్ వెజిటేరియన్స్ అయితే పనీర్ బటర్ మసాలా లేకపోతే చోలే మసాలాతో ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థాంక్ యూ.